ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు మీద 3 స్పెషల్ లీవ్ పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి. సుప్రీంకోర్టు దాని విచారణకు టేకప్ చేసి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయండి అని చెప్పి మన రాష్ట్రానికి కమ్యూనికేషన్ ఇస్తే మన హయాంలోనే దానికి సంబంధించినటువంటి అన్ని కమ్యూనికేషన్స్ కూడా సుప్రీంకోర్టులో వేస్తున్నాం, మనం అఫిడవిట్ దాఖలు చేస్తున్నాం. మనం ఈ ట్రిబ్యునల్లో ఉన్నది ఒక మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి 2010 నుంచి 17 వరకు అనేక డెలిబరేషన్స్ జరిగినాయి. ఆ తర్వాత ఇచ్చినటువంటి తీర్పు అది ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైనటువంటి తీర్పు అని చెప్పి మనం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తున్నాం. ఇంకా దానికి సంబంధించి సుప్రీంకోర్టులో పూర్తి స్థాయి తీర్పు ఇవ్వాల వాళ్ళు వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్కి సంబంధించి. 2021లో వచ్చినటువంటి ట్రిబ్యునల్ తీర్పు ఇప్పుడు గెజెట్ పబ్లికేషన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు చేసిందో మన అందరూ కూడా తెలిసిందే. ఆ ఒరిస్సాలో ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయని, ఎన్నికల్లో లాభం కోసం అని చెప్పి ఆ రోజు మన రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కేంద్ర ప్రభుత్వం దానిపైన ముందుకెళ్లకుండా ఎలాంటి గెజెట్ పబ్లికేషన్స్ చేయకుండా ఈరోజు ఆ ట్రిబ్యునల్ తీర్పు 2017లో ఇచ్చిన డ్రాఫ్ట్ 2021లో ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ని ఈరోజు గెజెట్ పబ్లికేషన్ చేసింది. దీనిపైన ఆల్రెడీ 3 SLPs ఉన్నాయి కాబట్టి దాన్ని రిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అవి ఎప్పుడు రిజాల్వ్ అవుతాయి? ఒరిస్సా ప్రభుత్వంతో మనం మాట్లాడితే. ఇది మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణదాస్ గారి నేతృత్వంలో, ప్రసాద్ గారి సారథ్యంలో మేమందరం కూర్చొని కేంద్ర మంత్రికి ఒక లెటర్ రాసాం. ఏంటి బాబు, మీరు వెళ్ళి మీ ముఖ్యమంత్రితో మాట్లాడండి, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి, కూటమిలో మీరున్నారు, కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, బీజేపీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, మీరు భాగస్వామ్యంగా ఉన్నారు, ఒరిస్సాలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ కూడా మీరున్నారు. కాబట్టి మీరు ముగ్గురు మాట అనుకుంటే శాశ్వతంగా దీని పరిష్కారం జరుగుతుంది, తద్వారా మనం నేరేడ్ బ్యారేజ్ నిర్మాణానికి ఉపక్రమించవచ్చు అని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఇవేవి అడ్రస్ చేయకుండా అప్పుడెప్పుడు వచ్చిన ట్రిబ్యునల్ తీర్పు ఇప్పుడు గెజెట్ పబ్లికేషన్ అయితే ఇదేదో పెద్ద విజయం లాగా, దీనికి ఏదో వీళ్ళేదో పెద్ద కృషి చేసినట్టు మాట్లాడతారు. ఇందులో మీ కృషి ఏముంది? ఈ ట్రిబ్యునల్ తీర్పులో మీ పాత్ర ఏముందని నేను అడుగుతున్నాను. మీ పాత్ర ఏముంది? 2010లో వేశారు ట్రిబ్యునల్ అంటే అప్పుడు మీ గవర్నమెంట్ కాదు కదా, 2010లో కాంగ్రెస్ గవర్నమెంట్. ఏమ రైట్ ఆర్ నాట్? 2017లో డ్రాఫ్ట్ ఇచ్చారు, 2021లో ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు, అంటే అప్పుడు మేమున్నాం. ఇది ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ట్రిబ్యునల్ దాని పని చేసి దాని రిపోర్ట్ ఇచ్చింది. ఈరోజు దాన్ని గెజెట్ పబ్లికేషన్ చేశారు. దానిపైన ఆల్రెడీ SLPs ఉన్నాయి. ముందు వాటిని నివారించమని అడుగుతున్నాం. ఆ SLPs వాళ్ళు విత్డ్రా అవ్వకపోతే, ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఒప్పించలేకపోతే నేరేడ్ బ్యారేజ్కి మనం ఎలా పునాదులు వేయగలమనేది ఆలోచించమని అచ్చెన్నాయుడు గారిని కోరుతున్నా. దయచేసి మీరు మరికొంత స్టడీ చేయండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి. మీరు వంశధార ఇంజనీర్ల నుంచి, కలెక్టర్ల నుంచి, వాటర్ డిపార్ట్మెంట్ నుంచి అవేవి తీసుకోకుండా ఇదేదో పెద్ద విజయంలాగా, ఇందులో మీ పాత్ర ఏం లేదన్న విషయాన్ని ముందు మీరు గమనించుకోవాలి. ఇది జిల్లా ప్రజల చిరకాల కోరిక, గొప్ప అవకాశం వచ్చింది. దయచేసి ముందు మీరు ఒరిస్సా ముఖ్యమంత్రితో, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని నేరుగా కూర్చొని మాట్లాడించే ఒత్తిడి తీసుకురావాలని నేనైతే ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం లేదా జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులందరినీ కూడా నేనైతే కోరుతాను. అన్లెస్ అదర్వైజ్ ఈ పని మీరు చేయలేకపోతే ఇది ఇంకొన్ని దశాబ్దాలు కొనసాగుతుంది తప్ప అక్కడ ఒక సిమెంట్ బస్తా వేసుకోలేము. ఇది జరుగుతుంది. ఒకటి, చంద్రబాబు గారు ఏదైనా మాట్లాడగలుగుతారు. చంద్రబాబు గారు ఏది అనిపిస్తే ఆయన మాట్లాడగలుగుతారు, ఏది నచ్చితే ఆయన మాట్లాడతారు. ఏదనంటే దానికి ఒక పేరు పెడతారు, విజన్